మీ పేరు? నా పేరు కార్తిక్ రెడ్డి అండి. నా పేరు చందన అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మొగలేకోట విలేజ్. అందుకే గుడి గురించి ఎలా తెలిసింది మీకు? ఇక్కడ స్వయంగా తెలిసినట్టు జనాలు చెప్పుకోవడం వల్ల మేము కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ గుడిలో ఏది కోరుకున్నా జరుగుతుందని మీరు ఏమైనా నమ్ముతున్నారా? అవునండి, ఇంతకుముందు వచ్చిన భక్తులు మగవాళ్ళు కానీ లేదు సంతానం లేకపోయినా అలాంటి వాళ్ళకి 2-3కి జరిగినట్టు నమ్ముతున్నాం కాబట్టి మాకు కూడా కోరికలు ఉంటే తీర్చుకోవడానికి వచ్చింది. ఇది ఫస్ట్ టైం మీరు రావడం ఇక్కడికి? 4-5 వీక్స్ నుంచి వస్తుంది, ప్రతి వీక్ వస్తుంది. మొదట్లో అంత నమ్మకం అనిపించలేదండి. అంటే స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసారు బాలబుద్ధ రూపంలో అని చెప్పేసి అనేసరికల్లా అసలు వెళ్లి చూద్దాం ఏంటి అనుకుంటే వచ్చిన రోజు మాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. లైక్ మా ఫీలింగ్ అది. సో మాకు అనిపించింది. అండ్ ప్రతి శుక్రవారం దర్శనం చేసుకుందాం అండ్ శనివారం మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇక్కడికి వస్తే మేము ఒక మంచిగా ఫీల్ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొంచెం లండన్ అని ప్లాన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మంత్ వెళ్లే ప్లాన్ ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది వాక్కులు చెప్తున్నారండి, లైక్ దేవుడి వాళ్ళ మీదకి వచ్చి చెప్తున్నారు. అవి కూడా మేమైతే నమ్ముతున్నాం. ఎలా అంటే మేము వాళ్ళకి విదేశీ వెళ్తున్నాం అని చెప్పలేదు. బట్ వాళ్ళు ఏంటి అంటే తన మీదకి వచ్చినప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా నేను ఉంటాను, కానీ మీరు నన్ను నమ్ముకోండి, నా విగ్రహం పెట్టుకోండి ఇలా చెప్తున్నారు. సో మాకనేది అయితే మాకు మాత్రం మా పరంగా చాలా బాగుందండి. ఎక్కడ మాత్రం ₹1 కూడా ఎవరు తీసుకున్నట్టు ఏం లేదు. అంతా వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా మాకు ఇస్తామన్నా కానీ వద్దన్నా అంటున్నారు డబ్బులు మాత్రం. అంటే అందరు నమ్మడం వల్ల మేము కూడా మా కోరికలు చెప్తున్నామని వచ్చింది. ఇక్కడ మీరు ఏం అభివృద్ధి చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్? అసలు స్టార్టింగ్ లో చెప్పాలంటే భక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. అంటే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయేది. ఇప్పుడు అసలు దర్శనానికి రావాలంటేనే మాకు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తొందర రావాలా అన్న భయం అవుతుంది. ఎవ్రీ వీక్ 30 నుంచి 40,000 మెంబర్స్ పీపుల్స్ వచ్చి విజిట్ అవుతాం ప్రతి ఫ్రైడే. ఇంతకుముందు ఎవ్రీ ఫ్రైడే వచ్చేది. ఇప్పుడు వీక్ లో ఎవ్రీడే 30-40,000 మెంబర్స్ వచ్చి దర్శనం చేసుకుంటాం. టెంపుల్ కొంచెం మెయింటెనెన్స్ చేస్తే కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ కన్నా ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీ, ఫుడ్, అన్నదానం అని అన్ని బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం డెవలప్ చేసి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా తొందరగా దర్శనం అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది మా అభిప్రాయం. అంటే మీరు అనేది ఫస్ట్ అసలు జనాలు అందరు లేరు, ఇప్పుడు చాలా ఓన్లీ 100s లో ఉన్నారు పీపుల్స్. ఇప్పుడు ఆ నమ్మకం ఒకరికి జరిగింది, మంచి జరిగిందని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు జనాలు కూడా ఎక్కడెక్కడ ప్రతి స్టేట్ నుంచి కూడా వస్తున్నారంట ఇక్కడ నుంచి. నమ్మకం ప్రకారం అయితే దేవుడు నిజంగా ఉన్నాడు అండ్ మాకు జరుగుతున్నాయి అన్ని బాగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరు? భారతమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా తెల్లారిపల్లి. ఇక్కడికి రావడం మొదటిసారా? ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి గుడి మీద? ఎలా ఉంది మీ? మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని గట్టిగా నమ్ముకునే వచ్చారా? నమ్మకం. ఎక్కడ చూసారండి మీరు? టీవీలో చూస్తాం. టీవీలో చూసారా? సెల్లులలో గట్ట చూసి యూట్యూబ్ లో చూసేసి వచ్చారు. ఓకే, ఇంకా ఇక్కడ ఏమి అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటున్నారు? గుడి కట్టాలా, మంచి జనం రావాలా, చూడాలా. ఇక్కడ క్యూ కాంప్లెక్స్లు, మెట్లు, గుడి, ఆలయ గోపురము అవంతా ఎప్పటికల్లా వస్తాయని మీకు ఏమన్నా తెలుసా? మాకు తెలియదు మేడం. ఓకే ఓకే ఓకే. వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంతమంది భక్తుల్ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక? ఆశ్చర్యంగా ఉందండి, బాగా సంతోషంగా ఉంది. బాగా సంతోషంగా ఉంది. భోజనాలు గట్రా మంచిగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది, మంచిగా ఉంది. మాకు సంతోషంగా మళ్ళా రావాలనిపిస్తుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరు? నాగమ్మండి. ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటగిరి, ఖమ్మం దగ్గర. ఎన్నోసారి అండి మీరు ఇక్కడ రావడం? మొదటిసారా? 5 సార్లు. వచ్చిన ప్రతిసారి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ అభివృద్ధి చెందిందా? మీకు ఎలాంటి కోరికలు నెరవేరా? ఇంకా ఏం కోరికలు నెరవేరాలని మీరు అనుకుంటున్నారు? ఒక కోరిక నెరవేరిందండి, ఇంకొకటి ఉంది, అదొకటి నెరవేరాల. మీ పాపకి నయమైంది అని చెప్పారు. మరి ఏమేం పూజలు చేశారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడికి వచ్చాక పూజలు చేసినాం స్వామి. ఇక్కడ దగ్గరకు వచ్చి ఎన్ని దగ్గరికి పోయినా దగ్గలేదు, ఇక్కడికి వచ్చాక తగ్గినాయి. అని దండం పెట్టుకున్నాం, తగ్గిపోయినాయి. అయితే నమ్మకంగా మీరు ఇక్కడికి వచ్చి పూజ చేసినందుకు మీ పాపకి నయమైంది అని కోరుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మీరు ఏం అభివృద్ధి చెందితే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇంకా బాగుండాలని. గుడి పెద్దగా ఉండాలి, రోడ్డు పెద్దగా ఉండాలి, ట్రాఫిక్ చాలా అంతరాయం జరుగుతుంది.
మీరు ఆంధ్రలో అన్నట్టుగా తెలంగాణలో కేసులు రాస్తుండ్రు ఏంటి? మీ జగ్గాపేట నుండే 5 సార్లు 6 సార్లు వచ్చా. స్వామివారి అభివృద్ధి జరుగుతుంది కానీ బాగుంది. కాకపోతే మాకు రోడ్లు పెద్దగా ఉండాలి, ట్రాఫిక్ అంతరాయం. ఇక్కడ రాని ఆటో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ఇది 6వసారి రావడం. నేను జగ్గాపేట నుండి ఇక్కడికి వస్తున్నాం. తిరుపతి, హిందూపురం వాళ్ళ అక్కడ నుండి ఇక్కడికి వస్తుండ్రు దర్శనానికి. అభివృద్ధి బాగుంది. కోరిన కోరికలు తీరుస్తుంది భగవంతుడు. అంతా బాగుంది. తప్పకుండా అండి, కమిటీ వాళ్ళు తప్పకుండా మీరు చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తారని మేము కూడా నమ్ముతున్నాము. దాని ప్రకారం మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ దేవుడి అన్ని కోరికలు నెరవేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.